Krishna Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Krishna Hare 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 మీరు కిందికి రావాలా? ఎక్స్ట్రా మీద ఉన్న కిందికి రండి, విఐపీలు ఉండండి మీద. గారు హరే కృష్ణ హరే రామ హరే రామ. రెండు చేతులు అందరు లేవట్టండి, ఒక్క చేతులు హరే రామ. ఇది హిందువుల ఐక్యత. ఈరోజు జగన్నాథ యాత్ర సందర్భంగా విచ్చేసిన సోదరులందరికీ, బందోబస్తు చేసిన పోలీస్ అధికారులకు ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మనం ప్రతి సంవత్సరం పెర్కిట్లో ఇంత ఘనమైన యాత్ర మొదలు పెట్టడం. ఇక్కడనే చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి 2 సంవత్సరాల నుంచి ఇస్కాన్ టెంపుల్ గురించి ప్రయత్నం చేస్తున్నాను. 5 ఎకరాల స్థలం వచ్చింది. 5 ఎకరాల స్థలము అధికారులు ఫైండ్ అవుట్ చేసిండ్రు, మార్కింగ్ ఇచ్చిండ్రు. ఇప్పటికి 3 సార్లు నిజామాబాద్ పోయింది, మళ్ళీ ఆర్మూర్కి వచ్చింది. చివరికి సంతకాలు పెట్టించినాం. చివరికి మీ మున్సిపల్ ఆఫీసులో పెట్టి ధర్మం వైపు కరెక్ట్ ఉండండి, రాజకీయాలు పక్కన పెట్టండి. గత ప్రభుత్వంలో ఇతర మతస్థులకు ఇచ్చారు, మాకు అభ్యంతరం లేదు. నేను వచ్చిన తర్వాత 5 ఎకరాలు మార్కింగ్ చేసి కలెక్టర్తో నొప్పించి ప్రభుత్వంతో నొప్పించి ఒక ప్రపోజల్స్ పెట్టినాము. చివరికి సబ్ కలెక్టర్ గారు మొన్న చెప్తే మున్సిపల్లో తీర్మానం చేసి పంపాలనుకున్నాను. కాబట్టి ఈ వేదిక ద్వారా లైరమ్మని అడుగుతున్నా, అమ్మ నువ్వు చైర్మన్, నిజమైన హిందూ బిడ్డవు, వికాసైన హిందూ బిడ్డవు, బరాబర్ రేపు పోగానే ఫస్ట్ సంతకం దాని మీదనే పెట్టు. ఆ కృష్ణరాజు ఆడొక్కడు ఈడొక్కడు ఉంటే అన్ని ఈయన పట్టించుకోక నేను ఉన్నా అందరికీ. కాబట్టి ఏంటంటే మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ఇక్కడ కూడా ఆర్మూర్ ప్రాంతంలో కలిసి ఉందాం, కళలు వంచుకుందాం, కన్నీళ్లు దూడుచుకుందాం. హిందువులకు ప్రమాదం వస్తే హిందువులలో కూడా రండి ఐక్యతరానికి ఎట్లా. మొన్న ఆర్మూర్లో హిందువులు ఐక్యత రాసిస్తే 75% రాలేదు. ఇక్కడున్న ఆర్మూరు, పెరికీటు, కొట్టారమూరు అందరికి చెప్తున్నా, మేము మీరు ఉండమంటే మేము ఎన్నుకుంటాము. దయచేసి ఇంటికొక్కరు రండి, ఎప్పుడన్నా ఐక్యత మనం కలిసి ఉందాము. ఎప్పుడన్నా దాడులు జరుగుతున్నాయి, ఇళ్ల మీద పెట్రోల్ పోస్తున్నారు, రండి. అప్పుడు ఇంటికొక్కరు రండి, మీరు ఏమనకండి, కాదు ఒక జెండా పట్టుకోండి, మీ ఇష్టం ఉన్న కలర్ జెండా పట్టుకోండి, మేము హిందువులమని చూపించుకోవడానికి కలిసిపోదాం. కాదు మేమేమైనా మీకు మా వల్ల ఇబ్బంది ఉంటే మేము వెనుకొని ఉంటాం, మీరు అక్కడ ఉంటే మేము వెనకాల ఉంటాం. మిగతా అందరికి చెప్తున్నా, హిందువులందరికీ జెండాలు పక్కన పెట్టండి, అజెండా ఒకటే ఉంచండి. ఎదుటోళ్ళు చూసానే నేర్చుకోండి. చెంపదెబ్బ కొడితేనే 10,000 మంది వస్తున్నారు, పెట్రోల్ పోతే ఒక్కరు రాడు. ఇక్కడ నుంచి ఏదైనా సరే ఆర్మూరు నియోజకవర్గంలో చెప్తున్నా, హిందువుల మీద ఏ చిన్న దాడి జరిగినా హిందువులంతా ఒకటి కావాలి. ర్యాలీలు తీసినామా, విభూతి పెట్టినామా, ఈరోజు కాదు ఎప్పుడు మనని మనం కాపాడుకోవాలి. ఎదుటోడి మీద దాడి చేయకుండా మీ ఇద్దరి మీద దాడి కాకుండా చూసుకో. ఇక్కడ నుంచి హిందువుల ర్యాలీ ఏది జరిగిన వ్యాపారులకు కూడా చెప్తున్నా, బంగారు దుకాణాలకు, బట్టల దుకాణాలకు, రియల్ ఎస్టేట్ వాళ్లకు ఎక్కడుంటే మీరు అందరు కలిసి లేకపోతే పార్టీలకు సంబంధం లేదు. హిందువులకు రాజకీయాలు వేరు, మీ ఇష్టమైన నిర్ణయాలు తీసుకునే రాజకీయ నిర్ణయాలు. హిందువులకు ఎప్పుడైనా దాడి జరిగినప్పుడు
మీరందరు ఇంటికి ఒక్కరు రావాలా. ఒక్కరోజు ఒక గంట సేమ్ అవుతుంది మనకు. మనం అందరం హిందువులం ఒకటి ఉన్నామంటే ఎదుటివాడికి కొద్దిగా జాగ్రత్తగా ఉంటాడు. వీళ్ళని కొట్టాలన్నా, వీళ్ళ మీద పెట్రోల్ పోయాలన్నా, హిందువుల మీద దాడి చేయాలన్నా భయపడతాడు. మీరేం ఆయుధాలను రాకండి, మేము పడతాం. అవసరమైతే వచ్చిన రోజు, అవసరం వచ్చిన రోజు మేము ఆయుధాలు పెడతాం. మీరేం పట్టకండి. కాళ్ళు ఒక తెల్ల జెండ పట్టుకొని ఆరుమూరులో అడుగులు అడుగేయండి. మీ బిడ్డల భవిష్యత్తుకు ఎవరికి ఇచ్చిపోతాడు ఈ ఆస్తులు, ఈ బంగ్లాలు, ఈ బంగారం? దాడి జరుగుతారనుకుంటున్నారా? చెంపదెబ్బ కొడితేనే 2000 మంది వచ్చారు. చెంపదెబ్బ కొడితే ఇంట్లో పెట్రోల్ వస్తే తగలబెడితే ఒక్కరు రాలేదు. ఇలా రేపు మన ఇంట్లో పెట్రోల్ వస్తే ఎట్లా? మన బిడ్డల మీద పెట్రోల్ వస్తే ఎట్లా? కాబట్టి దయచేసి మీ అందరిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు హిందువులాగానే బతకండి, హిందువులాగానే ఉండండి, హిందువులాగానే పౌరుషం చూపండి. అదే గీత సారం. ఎవడు నీ ధర్మం పట్ల అవమానకరంగా ప్రవర్తించిండు, ఎవడు నీ ధర్మాన్ని నిర్మిన ప్రయత్నం చేసిండు, వాడిని ఆ రకంగానే ప్రవర్తించమన్నది కృష్ణ గీత. కృష్ణుడి గీతలు, కృష్ణుడి లీలలు, కృష్ణ భజనలు చేసుకుంటా కృష్ణ గీతకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మీరు. ధర్మం ఉన్న రోజే దేశం ఉంటది, దేశము ధర్మం ఉంటేనే ధనం ఉంటది. ధనం ఉన్న రోజు ఏం చేసుకోవు ధనంని. దేశం పోయి, ధర్మం పోయి, దైవం పోయి, ధనము కూడా ఉండదు. కాబట్టి సమయం ఇప్పటికీ ఎక్కువైంది. కాబట్టి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. కళలన్న మంచుకోండి, కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళన్న మంచుకోండి. ఒకరికొకరు అందరికీ చెప్తున్న హిందువులందరికీ రాజకీయ జెండాలు పక్కన పెట్టండి. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఒకళ్ళొక్కొక్కరు అవడము. ఈ 3 నెలల ఇట్లా కృష్ణ మందిరికి ప్రభుత్వం శాంక్షన్ చేయకపోతే ఈ తిలకాలు దిద్దిన భక్తులు మల్ల రోడ్ ఎక్కాల. మసీదు కట్టిస్తారు, చర్చి కట్టిస్తారు, మా మందిరానికి ఎందుకు ఇయ్యరు? ఎవరు అడగాల? మసీదుకి ఇచ్చిండ్రు, చర్చికి ఇచ్చిండ్రు, మందిరంకి ఏదో సంవత్సరాల తరబడి తిరుగుతున్న ఒక్కడిని రారా? మందిరం నేను ఒక్కనే ఉంటానా? కృష్ణుని నేను ఒక్కనే వస్తానా? కాబట్టి చెప్తున్నా, ఇక ముందు నుంచి ధర్మం గురించి రాజకీయ నిర్ణయాలు పక్కన పెట్టండి. అది అప్పుడు చూసుకుందాం, చూద్దాం. ఆ యుద్ధం వేరు. మహాసంగ్రామంలో ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. అది ఆరుమూరులో గెలిచింది కూడా ధర్మం నుంచి చెప్తున్నా. ఈ సందర్భంగా మీ అందరి ఆశీర్వాదం, మీ అందరు ఆయువు పోస్తే, మీ అందరు గొంతుల పానం పోస్తే అది రాకేష్ రెడ్డి నిలిచింది ఈరోజు. ఎవరు ఎత్తుకున్నా, మొత్తుకున్నా, ఒక్కొక్కరికి చెప్తున్నా, ఆరుమూరుని వదిలేది లేదు. ఈ ధర్మాన్ని ఎవ్వడేమన్నా యూపీ చూపిస్తా కొడుకు. బుల్డోజర్ రెడీ అవుతున్నాయి. బుల్డోజర్లు కొద్దిగా ఓపిక పట్టుండ్రి. ఎవడెవడు మా ధర్మం వైపు, మా కృష్ణుని వైపు. ఒకడు అంటాడు పెద్దోడు, ఏమున్నది పూరి జగన్నాథ్ నాటకం అట. ఆ నాటకమే మేము. కృష్ణ నాటకంలో మేము, జగన్ నాటకంలో మేము. కాబట్టి ఇక ముందు చెప్తున్నా, ఎవడు ధర్మం గురించి ఏలెత్తి చూపినా ఏలు ఉండదు, చేతు ఉండదు. మీరు రాసి పెట్టుకుని ఆడుతున్నారు. మాకు పూర్తి యోగి అనుకుంటున్నారు, అక్కడ ఇక్కడ లేదు. పూర్తి యోగి గీత. కాబట్టి మీ అందరికి చెప్తున్న ఆరుమూరులా దయచేసి హిందువులకు ఏదైనా ర్యాలీలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దుకాణానికి ఒక్కటికి బయటికి వెళ్ళండి. ఎట్లయితే ఇతర మతస్థులు వెళ్తున్నారో మీరందరు కలిసి ఉంటే మనం అన్ని రకాల హిందువులకు సంబంధించి హిందూ కళ్యాణ మండపం కూడా అప్లై చేసినాం. 10 ఎకరాలు, 5 ఎకరాలు ఆల్రెడీ ఇస్కాన్ టెంపుల్ రెడీ ఉన్నది. ఎట్లా నాయనమ్మ రేపు సంతకం పెట్టి పంపిస్తుంది. త్వరలోనే ప్రభుత్వంతో శాంక్షన్ పెట్టుకుందాం. త్వరలోనే దివ్య భవ్య కృష్ణ మందిరం ఆర్మూర్లో నిర్మించుకొని తెలంగాణలోనే ఇస్కాన్ అంటే ఆర్మూర్, ఆర్మూర్ అంటే ఇస్కాన్ అనే ఈ కృష్ణ గీతలు, ఈ కృష్ణ లీలలు, ఈ భగవద్గీతలు ఇవన్నీ ఆర్మూర్లో మూలల చిరాయితీ నగర్ నుంచి పడితే పెరికిటు పెట్రోల్ పంప్ దాకా భగవద్గీత గీతాలైన వాళ్ళ రాసి పెట్టుకోండి. ఆర్మూర్ రానున్న రోజుల్లో మీ అందరి సహకారంతో ఇట్లనే అందరు కలిసి ఉండి కలిసి బతుకుదాం, కలిసి కళలు పంచుకుందాం. ఈ ధర్మం వైపు ఎవడుంటాడు, ఈ దేశం వైపు ఎవడుంటాడు, వాడికి వెన్నుదన్ను నిలుద్దాం. అందరికన్నా ముందు చివరికి ఒక మాట వైపు ముగిస్తా. SIR ఎవ్వరు కూడా నమోదు చేసుకోండి. అది రాజకీయాలకు అతీతం కాదు. ఈ దేశంలో లక్షలాది సైనికులు బార్డర్లలో కాపలు కాస్తున్నారు. ఈడ దేశంలో దేశద్రోహులు ఉండకూడదంటే సర్ల ప్రతి ఒక్కరు నమోదు చేసుకోండి. ఎవరైతే ఈ దేశం కాని వాడు, ఈ ధర్మం కాని వాడు,
ఈ నేలకు సంబంధం లేని వాడు ఈ దేశంలో ఉండకుండా చూసుకోండి. భవిష్యత్తులో అది ధర్మానికి ప్రమాదం అవుతారు, ఈ దేశానికి ప్రమాదం అవుతారు. ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోండి, మీరు ప్రశ్నించే తత్వం చేసుకోండి. రెండోది ఈ స్వేచ్ఛ కూడా కాపాడుకోండి. ఈ జగన్నాథ రథయాత్ర ఎప్పుడు ఇట్లనే రథ చక్రాలు సాగుతూ ఉండాలి. ఆర్మూర్లో వచ్చే త్వరలోనే కృష్ణ మందిరంలో అందరం కలిసి కృష్ణ భజన చేసుకుంటూ హరే రామ హరే కృష్ణ పాటలతోని ఆనందంగా గడుపుతూ ఆర్మూర్ని ఎప్పటికీ పవిత్రంగా ప్రశాంతంగా ఉంచమని చెబుతూ మీ అందరి కుటుంబాలలో ఎప్పుడు ఆ కృష్ణుడు లీలలు ఆశీర్వాదాలు అన్ని సంపూర్ణంగా ఉండాలా. మీ భవిష్యత్తులో మీ పిల్లలు ఇట్లాంటి చిన్న కృష్ణుడు పాటలతోని ఆనందంగా ఉండాలి ఈ దేశంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా నిర్వాహకులకు పోయిన సంవత్సరం మీద పలారం కింద పడేసారంటే దయచేసి పలారం కింద పడేయకూడదు, చేతులకు అంది చాలా మంది కంప్లీట్ చేస్తున్నారు. ఇక ముందు ఎక్కడైనా అసలు దారిలో కూడా చేతులకు అందియండి ప్రసాదం. మీ అందరికి మళ్ళీ ఒక్కసారి నమస్తే. మీ అందరు హరే కృష్ణ కీర్తన టీమ్ విత్ నరసింహారెడ్డి స్టార్ట్ చేయండి ప్లీజ్. నమస్తే సింహాయ Narasimha, Adhuta Singh.